హాయ్. మనం రోజూ వాడే వస్తువులు, మనకు దొరికే వనరులు ఇవన్నీ ప్రకృతి మనకు ఫ్రీగా ఇచ్చిన గిఫ్ట్స్ అని అనుకుంటాం కదా. కాని నిజంగా అంతేనా? అసలు కథ వేరే ఉంది. ఈరోజు ఆ గిఫ్ట్ వెనకున్న అసలు ప్రపంచమేంటో చూద్దాం. ఓకే, ఒక్కసారి మనం ఉన్న చోటు నుండి చుట్టూ చూద్దాం. మనం కూర్చున్న కుర్చీ, చేతిలో పట్టుకున్న ఫోన్, మనం ఉండే ఇల్లు, అసలు ఇవన్నీ దేంతో తయారయ్యాయి ఆలోచించారా? ఇవన్నీ మన భూమి నుంచే వచ్చాయి. అంటే మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువు వెనుక ఒక వనరుందన్నమాట. సో ఇవన్నీ ప్రకృతి మనకిచ్చిన ఫ్రీ గిఫ్ట్స్ అని అనుకుంటాం చాలామందిలాగే. కానీ నిజంగా ఇవి ఉచిత బహుమతులేనా? ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం రండి. అయితే అసలు వనరు అంటే ఏంటి? పర్యావరణంలో కనిపించే ప్రతీదీ వనరు అయిపోదు. ఒక వస్తువుని వనరు అని పిలవాలంటే దానికి 3 కండిషన్స్ ఉన్నాయి. 1, దాన్ని వాడుకోటానికి మన దగ్గర టెక్నాలజీ ఉండాలి. 2, దాన్ని బయటకు తీయటానికి పెట్టే ఖర్చు కన్నా ఎక్కువ లాభం రావాలి. ఇక 3ది చాలా ముఖ్యం, మన సమాజం దాన్ని వాడటానికి ఒప్పుకోవాలి. ఈ 3 కలిస్తేనే అది అసలైన వనరవుతుంది. సరే, ఈరోజు మన ప్రయాణంలో ఏమేం చూడబోతున్నామో క్విక్గా చూద్దాం. ముందుగా వనరులంటే ఏంటో చూసి వాటి ప్లానింగ్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత మన దేశంలో భూమి, నేల పరిస్థితి ఏంటి, ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, చివరిగా మనందరి భవిష్యత్తు కోసం ఏం చెయ్యాలో చర్చిద్దాం. రైట్, ఇక మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. బహుమతికి మించి. వనరులన్నీ ఒకే రకంగా ఉండవు కదా. మరి మన ప్రపంచాన్ని నడిపిస్తున్న ఈ వనరులను ఎలా విభజించొచ్చో ఇప్పుడు చూద్దాం. వనరులను విభజించడానికి ఒక సింపుల్ పద్ధతి ఉంది. కొన్ని మళ్ళీ వస్తూనే ఉంటాయి, వాటిని పునరుత్పాదకమైనవి అంటాం. ఉదాహరణకి సూర్యరశ్మి, గాలి, నీళ్లు. అవి వాడినా కూడా అయిపోవు. కాని కొన్ని ఉన్నాయి, అవి వాడితే అయిపోతాయి. మళ్ళీ తయారు కావాలంటే లక్షల ఏళ్లు పడుతుంది. బొగ్గు, పెట్రోల్ లాంటివి అన్నమాట. వీటిని పునరుత్పాదకం కానివి అంటారు. ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవటం మన భవిష్యత్తుకు చాలా చాలా ఇంపార్టెంట్. సరే, ఒకవేళ ఈ వనరులను మనం ప్లానింగ్ లేకుండా ఇష్టమొచ్చినట్టు వాడేస్తే ఏమవుతుంది? జరిగే నష్టం చాలా పెద్దది. కొద్దిమంది డబ్బున్నవాళ్ల అత్యాశ తీర్చడానికి వనరులన్నీ ఖాళీ అయిపోతాయి. సమాజంలో ధనిక పేద మధ్య గ్యాప్ ఇంకా పెరిగిపోతుంది. అంతేకాదు, గ్లోబల్ వార్మింగ్, పొల్యూషన్ లాంటి పెద్ద పెద్ద పర్యావరణ సమస్యలన్నీ మన చుట్టూ ముసురుకుంటాయి. ఓకే, ఇప్పుడు మన రెండో భాగానికొచ్చేశాం. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఒక దేశంలో బోలెడన్ని వనరులుండొచ్చు, కానీ అవి ఉన్నంత మాత్రాన ఆ దేశం డెవలప్ అయిపోయినట్టు కాదు. ఇదో పెద్ద పజిల్ లాంటిది. ముఖ్యంగా మన భారతదేశంలాంటి దేశంలో వనరుల ప్లానింగ్ అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే మన దగ్గర కొన్ని రాష్ట్రాల్లో వనరులు కుప్పలు తెప్పలుగా ఉంటే, కొన్ని రాష్ట్రాల్లో అస్సలు ఉండవు. చాలా వైవిధ్యం ఉంది. ఈ వైరుధ్యాన్ని చూడండి, ఎంత ఆశ్చర్యంగా ఉందో. ఒక పక్క ఝార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఖనిజాలు, బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి, కాని ఆ రాష్ట్రం ఆర్థికంగా వెనకబడి ఉంది. ఇంకోపక్క లడఖ్ సాంస్కృతికంగా ఎంతో గొప్పది, కాని అక్కడ తాగడానికి నీళ్లు, కనీస వసతులు కూడా సరిగ్గా లేవు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు, వనరులు ఉండటం వేరు, వాటిని సరిగ్గా వాడుకోవటం వేరు. మరి ఈ పజిల్ని సాల్వ్ చేయడమెలా? దీనికొక పక్కా ప్లానింగ్ కావాలి. 3 స్టెప్సుంటాయి. ఫస్ట్, మన దేశంలో ఎక్కడెక్కడ ఏమేం వనరులు ఉన్నాయో ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. సెకండ్, వాటిని బయటకు తీయడానికి సరైన టెక్నాలజీ, సంస్థలతో ఒక ప్లాన్ గీసుకోవాలి. ఫైనల్గా ఈ వనరుల ప్లాన్ని దేశం మొత్తం డెవలప్మెంట్ ప్లాన్తో కలపాలి. అప్పుడే బ్యాలెన్స్ కుదురుతుంది. సరే, ఇప్పుడు మన 3వ విభాగానికి వెళ్దాం. మన దేశానికి ఫౌండేషన్ లాంటి ఒక ముఖ్యమైన వనరు గురించి మాట్లాడుకుందాం. అదే మన భూమి, మన నేల. మన దేశంలో భూమి ఎలా ఉంది, దాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం? ఓ లుక్కేద్దాం. ఈ చార్ట్ చూడండి, మన దేశ భూమి ఎలా ఉందో క్లియర్గా చూపిస్తోంది. మన మొత్తం భూమిలో 43% మైదానాలు. ఇక్కడే మనం వ్యవసాయం, ఇండస్ట్రీలు పెట్టుకుంటాం. మరో 30% పర్వతాలు. ఇవి నదులకు పుట్టినిల్లు, టూరిజంకి అడ్డా. ఇక మిగిలిన 27% పీఠభూములు. ఇవి ఖనిజాలకు, ఇంధనాలకు స్టోర్ హౌస్ లాంటివి. ఇప్పుడు కొంచెం టైం ట్రావెల్ చేద్దాం. ఇది 1960-61 నాటి పరిస్థితి. అప్పుడు మన దేశంలో అడవులు కేవలం 18% ఉండేవి. పశువుల కోసం పచ్చిక బయళ్ళు దాదాపు 5% ఉండేవి. ఈ నంబర్లు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇప్పుడు చూసేదానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ డేటా చూద్దాం.
2014-15 నాటిది. తేడాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. అడవుల శాతం 18 నుండి 23% పెరిగింది. ఇది చాలా మంచి విషయం. కాని ఇంకోవైపు చూడండి, బంజరు భూమి తగ్గింది. అలాగే పశువుల మేతకు ఉపయోగపడే పచ్చిక బయళ్ల శాతం కూడా చాలా తగ్గిపోయింది. పచ్చిక బయలు ఇంతగా తగ్గిపోతే మరి మన దేశంలో ఉన్న కోట్లాది పశువుల పరిస్థితి ఏంటి? వాటికి మేత ఎక్కడి నుండి వస్తోంది? ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. దీని ప్రభావం మనమీద ఎలా పడుతుంది? ఈ మార్పులే మనల్ని 4వ విభాగానికి తీసుకువస్తున్నాయి. అదే భూమిపై గాయాలు. మనం భూమిని సరిగ్గా వాడుకోకపోవడం వల్ల కలిగే నష్టాలు మన భూమికి చేసిన గాయాలన్నమాట. మరి గాయాలు ఎలా అయ్యాయి? కారణాలు మనకు తెలిసిందే. అడవులు నరికేయడం, పశువులతో ఎక్కువ మేపడం, గనుల కోసం భూమిని తవ్వేయడం. దీనికి తోడు ఫ్యాక్టరీల నుండి వచ్చే కెమికల్స్, ఇవన్నీ కలిసి మన భూమి సారాన్ని పీల్చేస్తున్నాయి. ఈ ప్రాసెస్లో అన్నిటికంటే ప్రమాదకరమైనది సాయిల్ ఎరోజన్. తెలుగులో మృత్తికా క్రమక్షయం లేదా నేలకోత అంటారు. సింపుల్గా చెప్పాలంటే పంటలు పండటానికి అవసరమైన పైమట్టి పొర గాలికి, వానకి కొట్టుకుపోవడం అన్నమాట. ఇది ప్రకృతి వైపరీత్యాల వల్ల జరుగుతుంది, మన తప్పుల వల్ల జరుగుతుంది. అయితే సమస్యలు ఉన్నాయని బాధపడితే సరిపోదు కదా. పరిష్కారాలు కూడా ఉన్నాయి. మన కథ ఇక్కడితో అయిపోలేదు. మనందరి భవిష్యత్తుని కాపాడుకోవడానికి ఓ దారి ఉంది. అదే మన 5వ భాగం. భూమిని కాపాడటానికి మన చేతుల్లో చాలా పవర్ఫుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. మళ్లీ చెట్లు నాటడం, పశువుల మేతను ఒక పద్ధతి ప్రకారం చేయడం, గనుల తవ్వకాలను కంట్రోల్ చేయడం, ఫ్యాక్టరీల నుండి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేశాకే బయటకు వదలడం, కొండ ప్రాంతాల్లో టెర్రస్ ఫార్మింగ్ లాంటి స్మార్ట్ పద్ధతులు వాడటం, ఇలా చాలా చేయొచ్చు. ఈ విషయంలో మహాత్మాగాంధీ చెప్పిన ఒక మాట ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఈ ప్రపంచంలో అందరి అవసరాలకు సరిపడా ఉంది, కాని ఏ ఒక్కరి అత్యాశకు సరిపడా లేదు. ఎంత నిజం కదా. మన అవసరాలకి, అత్యాశకే ఉన్న తేడాను ఈ మాట గుర్తుచేస్తుంది. అందుకే మన ఫైనల్ గోల్ ఒక్కటే ఉండాలి: సుస్థిరాభివృద్ధి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు కదా, అదే. అంటే ఏంటి? సింపుల్. మనం డెవలప్ అవ్వాలి, కాని మన పర్యావరణాన్ని పాడు చేయకూడదు. మన తర్వాతొచ్చే తరాల వాళ్ల అవసరాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చివరగా ఒక్క ప్రశ్న. మన పెద్దవాళ్లు ఈ భూమిని మనకొక బహుమతిగా ఇచ్చారు. మరి మన తరువాత వచ్చే తరాలకు ఎలాంటి బహుమతినివ్వబోతున్నాం? ఇది మనందరం కలిసి ఆలోచించాల్సిన ప్రశ్న, మనందరి బాధ్యత.